హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి జొన్న దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను మినపగుళ్ళను తీసుకుంటున్నాను. అలాగే ఇంకొక గిన్నెలో 2 కప్పుల జొన్నలు తీసుకోవాలి. ఈ దోశలకు మనం బియ్యం ఉపయోగించాల్సిన అవసరం లేదండి. డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బియ్యం తక్కువగా ఉపయోగించాలనుకునే వాళ్ళు బియ్యం లేకుండానే వీటిని చేసుకుని మనం బియ్యంతో చేసుకున్నప్పుడు ఎటువంటి టేస్ట్ ఉందో అదే టేస్ట్తో దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఈ రెండింటిని తీసుకున్న తర్వాత ఇంకొక గిన్నెలో 1 గుప్పెడు అటుకులు, కొద్దిగా 1 పావు టీ స్పూన్ మెంతులు, చాలా కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకి దోశలు అనేవి చేదుగా ఉంటాయి. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి జొన్నలు, మినపప్పు, అలాగే అటుకులు, ఈ మెంతులు వీటన్నిటిని కూడా ఒకసారి శుభ్రంగా 1-2 సార్లు వాటిలో ఉన్న దుమ్మును బట్టి క్లీన్గా వాష్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనం జొన్నల్ని కనీసం 10 నుంచి 12 గంటలు నానపెట్టుకోవాలండి. కాబట్టి జొన్నలు ఉన్నంతసేపు మనము పప్పు నానపెట్టుకోము కాబట్టి ముందుగా మీరు జొన్నల్ని నానపెట్టుకోండి. తర్వాత ఒక 5-6 గంటల తర్వాత మినపప్పు అనేది నానపెట్టుకోండి. లేదు ఒకేసారి చేసేసుకోవాలి అని అనుకుంటే మీరు జొన్నలతో పాటుగానే మినపప్పును కూడా కడిగి మంచినీళ్ళు పోసేసి నానపెట్టుకొని, ఇది ఎక్కువగా పులిసిపోకుండా మనం మినపప్పుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టి ఉంచుకుంటే మనం జొన్నలు కడిగి ఎప్పుడైతే గ్రైండ్ చేసుకుంటాం అప్పటికి చక్కగా నాని ఉంటాయి. ఇప్పుడు ఈ జొన్నల్లో ఉన్న నీరు కొంచెం మనకి వాసనగా అనిపిస్తే తీసి క్లీన్ చేసేసుకొని ఇంకొకసారి ఇప్పుడు ఆ జొన్నల్ని మనము గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ తీసుకొని కొద్దిగా నీరు పోసుకొని ఒకసారి ముందు కాసేపు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఒకసారి క్లీన్గా తుడుచుకొని మళ్ళీ క్వాంటిటీని బట్టి ఎంత అవసరమవుతాయో నీళ్ళు ఒక 2-3 స్పూన్లు అలాగా సరిపడిన నీళ్లు పోసుకొని చక్కగా మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ కంటే కూడా మనము జొన్నల్ని మిక్సీలో పట్టుకోవడమే బెటర్ అండి, చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి. ఈ విధంగా వీటిని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ మినపప్పు, అటుకులు, అలాగే మెంతులు, దీంట్లో ఉన్న నీటిని మనం పారబోయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగిన తర్వాత మంచినీళ్ళతోనే నానబెట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళనే ఉపయోగించేసి ఇంకా అవసరమైతే మరికొన్ని నీళ్లు మనం పోసుకొని చక్కగా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ జొన్నల్ని అలాగే మనం రుబ్బుకున్నటువంటి మినపప్పు పిండిని రెండింటిని కూడా మిక్స్ చేసేసి ఉప్పు అనేది వేయకుండా సరిపడా నీళ్లు చూసుకొని ఒకసారి రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత మనము ఒక 5-6 గంటలు, మినిమం 8 గంటలు కానీ ఒక నైట్ అంతా మనం అలా పక్కన పెట్టేసామంటే రెండో రోజు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైంకి పిండి అనేది పులిసి చక్కగా రెడీగా ఉంటుంది. వీటితోటి మనం దోశలు వేసుకుంటే మనం బియ్యంతో చేసుకున్న దోశల టేస్ట్ ఎలా ఉందో అలాగే ఉంటాయి. మీరు చెప్పే వరకు కూడా ఎవరు మీరు జొన్నలతో చేశారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. స్మెల్లో కానీ టేస్ట్లో కానీ చాలా చాలా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి, అచ్చు వాటిలాగే ఉంటాయి అండ్ చాలా చాలా హెల్దీ. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు పిండి ఎలా పులిసిందో చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా అంటే పర్ఫెక్ట్గా పులుస్తుంది. ఇలా ఫర్మెంట్ అవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఇందులో చాలా మంచి న్యూట్రియంట్స్ అనేవి డెవలప్ అవుతాయి కాబట్టి సో మీరు ఇందులో ఉండే పోషక విలువలతో పాటుగా ఈ దోశల్ని హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన రెగ్యులర్ డే టు డే లైఫ్లో పాలిష్డ్ రైస్ బదులుగా ఈ విధంగా ధాన్యాలని మనం ఉపయోగించుకొని మనం రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకొని చక్కగా టేస్ట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా పిండి అనేది రెడీ చేసుకున్నాక మనము సరిపడా ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ అట్లా సరిపడా వేసుకొని కొంచెం అవసరమైతే నీళ్లు పోసి పిండి అనేది చక్కగా జారుడుగా ఉండేలాగా కలుపుకుంటే దోశలు వేసేటప్పుడు ఇలా మంచిగా ఫెర్మెంట్ అయ్యి మనకి సేమ్ హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయో దోశలు అలా మంచి కలర్తో వస్తాయి. ఇంకా మీకు బాగా బ్రైట్ కలర్ కావాలి అంటే కొంచెం ఒక 1/2 స్పూన్ మనము షుగర్ కనుక వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తాయండి. కానీ అంత అవసరం లేదు, జొన్నలతోనే మనకి న్యాచురల్గా మంచి గోల్డెన్ కలర్ అనేవి వస్తాయి దోశలు. సో హ్యాపీగా మీరు ఇటువంటి హెల్దీ దోశలు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇటువంటి మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ నేను ముందు కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎమ్మీగా నేను రెడీ చేసినటువంటి దోశల్ని దోసకాయ టమాటా చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ చట్నీ రెసిపీ కూడా నెక్స్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం.